వెల్కమ్ టు హనుమాన్ చాలీసా సిరీస్ ఎపిసోడ్ 1. హనుమాన్ చాలీసాలోని దోహాలను చూద్దాం. శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరనౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి. అంటే శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరచుకొని చతుర్విధ ఫలములను అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 ఫలాలను అందించే పవిత్రమైన శ్రీరామచంద్రుని కీర్తిని నేను వర్ణించి చెబుతాను అని తులసిదాస్ గారు చెప్తున్నారు. మురికి పట్టిన అద్దంలో మన ముఖం ఎలా అయితే కనిపించదో, అహంకారం నిండిన మనస్సులో దైవత్వం కనిపించదు. అందుకే హనుమంతుడి కథ వినే ముందు మన అహంకారాన్ని గురువు పాదాల దగ్గర వదిలేసి మనస్సును క్లీన్ చేసుకోవాలని తులసిదాస్ గారు ఈ మొదటి శ్లోకంలోనే చెప్పారు. రెండవ దోహా చూస్తే, బుద్ధిహీన తనుజానికే సుమిరౌ పవన కుమార బలబుద్ధి విద్యా దేహు మోహి అరహు కలేశ వికార. అజ్ఞానం వలన ఈ శరీరం కలిగింది. ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని పవన కుమారుడైన హనుమంతుణ్ణి స్మరిస్తాను. అతడు నాకు బలాన్ని, బుద్ధిని, విద్యను ఇవ్వడమే కాక నాలో కోరికల వలన కలిగే కష్టాలను, వికారాలను తొలగించుగాక. కేవలం బలం ఉంటే సరిపోదు, దానిని సరైన దిశలో వాడటానికి బుద్ధి ఉండాలి. ఆ బుద్ధినిచ్చేది జ్ఞానం. మనలోని ఆందోళనలు తొలగించి మనల్ని సరైన మార్గంలో నడిపించమని హనుమంతుడిని వేడుకునే అద్భుతమైన ప్రార్థన ఇది.